హాయ్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో దొరికే బేబీ పొటాటోస్ మరియు బఠానీ కర్రీ ఎవరెవరికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగానే ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ మరియు బఠానీని వేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పొటాటోస్ లోపల చప్పగా అనిపించకుండా కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, ఆనియన్, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం పక్కన పెట్టేసుకున్న పొటాటో బఠానీని కూడా ఇందులో యాడ్ చేసుకొని అందులోనే కారం, పసుపు, ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ లో ఫ్రై చేసి మూత పెట్టేసేయాలి. ఆలోకి నేను కూడా ఇక్కడ ఇంకొక మసాలా కూడా రెడీ చేసుకున్నాను. ఈ మసాలాను కూడా అందులో వేసి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టేసేయాలి. ఈ మసాలాలో నేను ఏమేమి వేసానో ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. తర్వాత ఆయిల్ పైకి తేలాక ఇందులో వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకొని లాస్ట్ కి కొత్తిమీర, గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ.